నేను టెర్రస్ గార్డెనింగ్ చేస్తానని డైలీ నా వీడియోస్ చూసే వారందరికీ తెలుసు. టెర్రస్ గార్డెనింగ్తో పాటు నేను పెరటి గార్డెన్ కూడా చేస్తానని తెలుసు. వాటితో పాటు నాకున్న టాలెంట్స్ని ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ ముందుగానే వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే నాకేమేం టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ వీడియో చూపిస్తూ ఇక ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే గార్డెనింగ్తో పాటు టైలరింగ్ కూడా వచ్చండి. చూడండి, ఇది కొత్తగా వచ్చిన బ్లౌజ్ మోడల్ అండి. దీని పేరైతే తెలియదు కానీ మోడల్ అయితే కుట్టేశాను. ఇక ఈ శారీ అయితే నా పెళ్లి రోజు కొని తెచ్చుకున్నాను. ఇంకా ఫాల్ కూడా కుట్టలేదు. ఈ శారీ మేమందరం వైట్ కలర్ వేసుకోవాలని వైట్ అయితే బుక్ చేసుకున్నాను మీషోలో. ఇంకా ఇదైతే మా రెండో పాపకు కుట్టానండి. షార్ట్ ఫ్రాక్ ఇది సాటిన్ సిల్క్ శారీ అండి. అమెజాన్లో బుక్ చేశాము. చూడండి, వెనకైతే ఈ విధంగా పెట్టాను. మా పాప ఇలా కావాలంది. ఇంకా హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ అండి. ఇది మా పెద్ద పాపదండి. మేమందరం వైట్ వేసుకోవాలని చెప్పాను కదా, అందుకని వైట్ అయితే కుట్టుకున్నాను. ఇవన్నీ నాకు మీషోలో కొన్న శారీసేనండి. ఇంకా వీటితో పాటు నేను మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నానండి. ఆ మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు ఇలా మిర్రర్స్ అయితే కుట్టాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి అయితే పెద్ద ఇవ్వండి మిర్రర్స్. చిన్న చిన్న మిర్రర్స్ కూడా కుట్టాను. ఆ శారీ ఇప్పుడు నా దగ్గర లేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అందుకని ఈ ఒక్క శారీయే చూపిస్తున్నాను. ఇంకా బ్లౌజ్కి కూడా వెనక డిజైన్ వేస్తారు కదండి, అలా కూడా నేర్చుకున్నాను. కానీ ఏ బ్లౌజ్కి కుట్టలేదు. అంటే అది అంత పెద్దగా నేర్చుకోలేదు, కొంచెం నేర్చుకున్నాను. ఇంకా ఈ శారీకి మిర్రర్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇక నేను వాడే నీడిల్స్ అయితే ఇవేనండి. ఒకటి మగ్గం వర్క్ చేసేది, ఇంకొకటి ఊల్ అల్లేదండి. ఈ రెండు నీడిల్స్ నేను వాడుకుంటాను. ఇంకా వాటితో పాటు నేను ఊలు కూడా అల్లుతానండి. ఊలు కూడా ఏమేం డిజైన్స్ అల్లానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చూడండి, నేను ఫస్ట్ ఊలు అల్లడం నేర్చుకున్నప్పుడు దీన్ని అల్లాను. ఇది చలికాలం రోజు ఈ విధంగా అయితే కట్టుకోవడానికి వాడతారు కదా. మొత్తం ఒకే కలర్లో అయితే అల్లానండి, గ్రీన్ కలర్లో, లైట్ గ్రీను. చాలా బాగుంది కదా కలరు. ఇంకా వీటితో పాటు చాలా అయితే అల్లానండి. ఇవైతే దర్వాజాలకి కట్టుకుంటారు కదా, అవి ఎల్లో కలర్ అండి. ఇంకా బ్రౌన్ కలరు, రెండు కాంబినేషన్లో అల్లాను. లోపలైతే బ్యాంగిల్ పెట్టానండి. చూసారా ఈ డిజైన్ కూడా ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఉన్నాయండి, చాలా అల్లాను. ఇంకా ఇదైతే నాకు చాలా ఇష్టమైన డిజైన్ అండి. చూడండి ఎంత బాగుందో. వీటిలో అయితే నేను 2 కలర్స్ అల్లానండి. ఒకటి వైట్ పర్పుల్ కలర్ది, అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇది రెడ్ గ్రీన్ అండి. ఇవన్నీ నేను 5 ఇయర్స్ క్రితం అయితే నేర్చుకున్నాను. ఇంకా ఇది చూసారా, ఇక్కడ రోజు ఫ్లవర్ కూడా పెట్టాను. ఇంకా ఇది గ్రీన్ అను రెడ్ కలర్ అండి. అసలు చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో. ఇలా అన్నిటికీ రోజ్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, కానండి ఈ రోజ్ ఫ్లవర్స్ నాకు చాలా కష్టం అనిపించింది. అందుకే దీనికి ఒక్కదానికే రోజ్ ఫ్లవర్స్ పెట్టాను. ఇంక ఇదైతే మన వాకిళ్ళకి మామిడి తోరణాలు కట్టుకుంటారు కదా, అలా అండి. ఇది మధ్యలో చూసారా ఆకు షేపు, ఆకు వచ్చి గ్రీన్ కలర్ పెట్టానండి. పైన అయితే పండు మిరపకాయ కలర్ అంటారు కదా, ఆ కలర్ అయితే పెట్టాను. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. వీటి కలర్ కాంబినేషన్ మొత్తం నాదేనండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇవన్నీ నేను 5 ఇయర్స్ క్రితం నేర్చుకున్నానండి. నేను త్రిపురాంతకంలో ఉన్నప్పుడు అక్కడ మేము క్వార్టర్స్లో అందరం కూర్చొని ఈ విధంగా అల్లుకునేవాళ్ళం. ఇక ఇన్ని డిజైన్స్ అల్లాను. ఇంకా లాస్ట్గా ఇలా పైన పెడతారు కదా, అది కూడా ఒకటి అల్లాను, వేరే డిజైన్ అల్దామని.
కానీ ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే, అందుకని ఇక అల్లలేదు. అక్కడైతే అందరం కూర్చొని కబుర్లు చెబుతూ ఇలా అల్లుకునేవాళ్ళం. బయట వాళ్ళు కూడా ఎవరైనా అల్లమంటే అల్లిచ్చేవాళ్ళమే. అది మనీకేనండి, ఫ్రీగా అయితే కాదు. ఇంకా వీటితో పాటు నాకున్న టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు నేను వైర్ అల్లటం కూడా నేర్చుకున్నాను. ఆ వైర్తో ఏమేం డిజైన్స్ అల్లానో అవి కూడా చూపిస్తాను. ఇది చూసారా, ఇది వైర్తోనండి. ఇది ఒక రకమైన వైరు. ఇది కీ చైన్లు తగిలించుకోవడానికండి. కింద చూసారా ఇలా పూసలు అయితే వేసాము పెద్ద పెద్దవి. ఇంక ఈ పైన అయితే తాళాలు తగిలించుకోవడానికి అని చెప్పాను కదండి, కీ చైన్. ఇంకా ఇక్కడ తగిలించుకునే విధంగా ఈ విధంగా అయితే పెట్టుకున్నాం వంకెల్లాగా. అవి బయట తొరుగుతాయి, అవి తీసుకొచ్చి ఇందులో పెట్టేసి అల్లేసాను. బ్లూ పింక్ కలర్ అండి, బాగుంది కదా. ఇదైతే నా ఓన్ ఐడియాతో అల్లానండి. ఈ వైర్తో అల్లటం నేర్చుకున్నాక మా ఇంట్లో చాలా రిమోట్స్ అయితే ఉండేవి. పిల్లలు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు, ఎత్తుక్కోవాల్సి వచ్చేది. ఇంక ఇదైతే టీవీ రిమోట్ కోసం, సెటాప్ బాక్సు, ఇంకా హోమ్ థియేటర్ది, సీడీ ప్లేయర్ది, అలా చాలా రిమోట్స్ ఉండేవి. అవన్నీ పెట్టుకోవడానికి నేను ఈ విధంగా అయితే అల్లుకున్నాను. ఇంకా కిందది డబుల్ కలర్ ఉంది కదా, ఇంకా నా దగ్గర వైర్ అయిపోతే 2 మిక్స్ చేసి అల్లేసాను. ఇక్కడ ఒక బ్యాంగిల్ పెట్టానండి, ఏమైనా తగిలించుకోవడానికి ఉంటాయని. ఇది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే అస్సలు వాడలేదండి, ఆ 2 అయితే వాడాను, అందుకే అట కలర్ కొంచెం తగ్గాయి. ఇవైతే అస్సలు వాడలేదు. వీటిని మన దర్వాజాకి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫ్లవర్ వాజులు పెట్టుకుంటారండి. ఇలా పెట్టుకొని మధ్యలో అవి తగిలించుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది. ఇలా ఫ్లవర్ వాజులు అయితే పెట్టుకుంటారు. దీనికి ఇందులో ఫ్లవర్ వాజ్కి ఇక్కడ క్రీపర్ లాగా వస్తాయి చూడండి కొన్ని ఫ్లవర్ వాజులు, అలాంటివి పెట్టుకొని ఇట్లా కిందకు వస్తే చాలా లుక్ అయితే వస్తుంది. ఇలాంటివి 2 అల్లానండి, ఎందుకంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవడానికి. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్, మీ కామెంట్లో చెప్పండి. మీరు సూపర్ అని, నైస్ అని ఇలాంటి కామెంట్స్ పెట్టకుండా నేను చూపించినవి ఎలా ఉన్నాయో మీ కామెంట్లో చెప్పండి. వీటితో పాటు నాకు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇంకా నేను వైరు బొట్లు కూడా అల్లాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నేను అల్లింది. ఇది అల్లాలంటే మాత్రం చాలా కష్టం అండి, చాలా రిస్క్తో కూడిన పని. నేనైతే ఈ వైరు బుట్టని ఒక్కటే అల్లానండి. దీన్ని ఇక ఎవ్వరికి అమ్మలేదండి, నాకు గుర్తుగా ఉంటుందని నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇంకా ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.